మరొకసారి తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదేవిధముగా కూడి ఉన్న సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు యొక్క దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క నెల చివరిలో ఉన్న ఆదివారం కూడా మీతో దేవుని వాక్యమును ధ్యానించడము చాలా సంతోషమైన విషయము. అయితే మనము క్రమ పద్ధతిలో ఉపమానాల గురించిన అధ్యయనాలను చేస్తూ ఉన్నాం. ఆ ఉపమానాల గురించిన అధ్యయనంలో భాగముగా ఈరోజు కూడా మరొక ఉపమానమును గురించిన అధ్యయనాన్ని మనమైతే పరిశీలన చేద్దాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాలంలో మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంతకాలము సేవా పరిచర్య చేశారు అనేది ఎవరినైనా అడిగినప్పుడు వాళ్ళు తెలియజేసేది ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సేవా పరిచర్యలో 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేసినట్లుగా మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. ఆయన సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆయనకేమీ కూడా ఇరుగు పొరుగు వారి యొక్క సహాయ సత్కార్యాలు ఏమీ లేవు. ఆయన సేవ చేస్తున్నప్పుడు జనాలు ఏమీ కూడా ఆయనను ప్రేమపూర్వకంగా అంగీకరించిన వారు కూడా కాదు. యేసుక్రీస్తు ప్రభువారు సేవ చేసినప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. అంటే అనుకూలంగా పరిస్థితులు అయితే లేవు. అంటే ఆయన సేవ చాలా కష్టతరంగా సాగింది మన భాషలో. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించిన అధ్యయనాన్ని మనం పరిశీలన చేద్దాం. ఏంటి ఆ సంఘటన అంటే, యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న మంచి పనులను బట్టి, యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి జనులందరూ కూడా ఆశ్చర్యంలోకి వెళ్ళిపోయారు. అంటే ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఇతను కూడా మనలాంటి మనిషే కదా, కానీ గొప్ప కార్యాలు ఇతను ఎలా చేయగలుగుతూ ఉన్నాడు? ఇతను కూడా వడ్లవాణి కుమారుడే కదా, ఇతను ఎలాగా ఇటువంటి గొప్ప పనులను పూనుకోగలుగుతున్నాడు అని ఆయన చేస్తున్న పనులను బట్టి, ఆయన మాట్లాడుతున్న మాటలను బట్టి, ఆయన జీవిస్తున్న విధానాన్ని బట్టి అనేకులు కూడా ఒక రకంగా ఆశ్చర్యంలో మునిగారు. అయితే ఆశ్చర్యంలో మునిగిన తరువాత జనులందరికీ ఏం అర్థమవుతుంది అంటే, ఇతడు మనలాంటి మనిషి అయితే కాదు, ఇతనిలో ఏదో శక్తి అయితే ఉంది. అంటే ఇతనికి మనలాగా కాళ్ళు చేతులు ఉన్నాయి, మనలాంటి తల ఉంది, మనలాంటి సమస్తము ఉన్నాయి, కానీ మనలను మించిన శక్తి ఈయనలో ఏదో ఉంది. అయితే ఆ మించిన శక్తి ఏదో ఉంది అని అనుకుంటూ ఉన్నప్పుడు జనులకు ఏమర్థమైంది అంటే, మనలను మించిన శక్తి దైవశక్తే. అంటే యేసుక్రీస్తులో ఏముందంటే, ఇతడు మానవుడే కానీ ఇతనిలో ఏముందంట? దైవశక్తి ఉంది అని ఎవరు గ్రహించారు అంటే, జనులందరూ గ్రహించారు. జనులందరూ గ్రహించిన తరువాత వాళ్ళ అందరూ కూడా ఏమంటూ ఉన్నారంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 23వ వచనం. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా? అంటే వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంట? దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. వాస్తవానికి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఏముంటుందంటే, అబ్రహాము కుమారుడగు దావీదును, దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి అని అంటారు. ఈ మధ్యలో
అబ్రహాము దగ్గర నుంచి యేసుక్రీస్తు వరకు చూస్తున్నప్పుడు ఇంచుమించుగా 30 మంది కుటుంబాలు అక్కడ ఉంటూ ఉంటాయి. కానీ దేవుడు ఏం చేశాడంటే అబ్రహాము కుమారుడు ఎవరని చెప్పాడు? దావీదు అని చెప్పాడు. దావీదు కుమారుడు అని ఎవరని చెప్పాడు? యేసుక్రీస్తు అని చెప్పాడు. దావీదు కుమారుడా అంటే అర్థం ఏమిటి అంటే, పాత నిబంధన కాలంలో దావీదు కుమారుడు అని ఎవరి గురించి తెలియజేస్తూ ఉన్నాడు అంటే, చూడండి, దావీదు కుమారుడా అనేది అది ఒక బిరుదు. ఈ బిరుదుని ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు ఈ జనులందరూ కలిసి యేసుకి ఇచ్చారు. యేసు క్రీస్తు కాదు, అక్కడ యేసుకే ఇచ్చారు. యేసుకి ఇచ్చిన తర్వాత ఈ యేసులో ఇప్పుడు ఈ జనులందరూ ఎవరిని చూస్తున్నారంట? దావీదు కుమారుడా. దావీదు కుమారుడికి ఏమైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? దావీదు కుమారుడికి ఏదైనా ప్రత్యేకత ఉందా? అసలు దావీదు కుమారుడు ఎవరు? అసలు ఈ బిరుదు ఏంటి అనేది చూస్తూ ఉన్నప్పుడు, పాత నిబంధన కాలంలో జనులందరూ కూడా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే మెస్సయ్య అనే వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మెస్సయ్య ఎవరు అంటే దేవుడు. మెస్సయ్య ఎవరంట? దేవుడు. అంటే పాత నిబంధన కాలంలో జనులందరూ మెస్సయ్య దేవుడు వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. ఎదురు చూడడమే కాదు కానీ ఆయన వచ్చి వీళ్ళకి ఏదో సహాయపడతాడు, వీళ్ళని ఏదో రక్షిస్తాడు, వీళ్ళని ఏదో ఒక రకంగా ఉద్ధరిస్తాడు అని జనులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే వచ్చే వ్యక్తి ఎవరంటే దేవుడు. అది ఈ దేవుడు ఎవరి కడుపున పుడతాడు, ఎవడి వంశంలో నుంచి వస్తారంటే దావీదు వంశంలో నుంచి వస్తారు. అయితే ఇతను గురించిన ఒక విషయం తెలియజేస్తూ ఉన్నాడు. యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయం. యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనాన్ని మనము పరిశీలన చేద్దాం. యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదను. అంటే దావీదు యొక్క వంశంలో, దావీదు యొక్క జాతిలో, యోధా గోత్రంలో ఎవరు పుడతారంట? నీతి పుట్టిద్ది. నీతు అని చిగురు పుట్టిద్ది. ఈ చిగురు పుట్టడానికి ఆధారం ఎవరున్నారంటే అబ్రహాము ఉన్నాడు. ఆ అబ్రహాము తర్వాత ఎవరున్నారంట? దావీదు ఉన్నాడు. ఆ దావీదు తర్వాత అటువంటి నీతిమంతుడు ఎవరు లేరు. ఆ నీతిమంతుడు తర్వాత పుట్టేది ఎవరంట? యేసుక్రీస్తు. అతడు చేసే పని గురించి చెప్తున్నాడు. అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యోధా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. అంటే ఇక్కడ మీకు అర్థమైందా? దావీదు వంశంలో పుట్టేది ఎవరంటే ఒక నీతి పుట్టిద్ది. ఆ నీతి అనే ఆ వ్యక్తి అక్కడ ఉన్న రాజ్యాన్ని ఏం చేస్తాడంట అంటే పరిపాలన చేస్తాడు. అంటే ఆయన అందరికీ పైన ఏమై ఉన్నాడంటే ప్రభువు అయి ఉన్నాడు, రాజై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఆయన ఏ స్వభావాన్ని కలిగి ఉన్నాడంట? నీతి అనే స్వభావాన్ని కలిగి ఉన్నాడు. నీతి అనే స్వభావాన్ని కలిగి ఉండి ఆయన ఎలాగా నడుచుకుంటున్నాడంటే వివేకముగా నడుచుకుంటున్నాడు. అయితే ప్రియులారా, ఈ యొక్క నీతిగా ఈ వివేకముగా నడుచుకునే ఇతను అనేకులను ఏం చేస్తాడంటే కాపాడేవాడిగా ఉంటాడు. లోకాసు వార్తలో మీరు తీయక్కర్లేదు కానీ నేడు రక్షకుడు ఎవరి కొరకు? మీ కొరకు లేదా మన కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరు పుట్టి ఉన్నారంట? రక్షకుడు. రక్షకుడు అంటే కాపాడేవాడు. ఎవరిని కాపాడతాడు? ఆపదలో ఉన్న వాళ్ళని, అన్యాయానికి గురి అవుతున్న వారిని, బాధింపబడుతున్న వారిని, చితికిలపడిన వారిని, ఇలాగా అనేక సమస్యల రుగ్మతలతో బాధింపబడుతున్న ప్రతి జనులను కాపాడడానికి ఎవరు వస్తారంట? ఒక రక్షకుడు వస్తాడు. అతని పేరేమిటి అంట? మెస్సయ్య.
అతని గుణం ఏమిటి అంట? నీతిగా నడుచుకోవడము. అతను నడుచుకునే విధానం ఎలా ఉంటుందంట? వివేకంగా ఉండడము. అతను ఏం చేస్తాడంటే అనేకులను కాపాడుతాడు. అయితే ఈ లక్షణాలు అన్నీ కూడా, ఈ లక్షణాలు జిరాక్స్ ఎవరు కొత్త నిబంధనలోకి వచ్చారు అంటే ఆయనే యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు ఈ జనులందరూ కూడా ఆ రోజు యెర్మీయా గ్రంథంలో చెప్పింది, ఆ రోజు యెషయా గ్రంథంలో చెప్పింది, ఆ రోజు సమూయేలు గ్రంథంలో చెప్పిన ఆ మెస్సీయే ఇతనేమో అనే ఆలోచన వచ్చింది జనులందరికీ కూడా. ఎందుకు వచ్చింది అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవితంలో మీరు మ్యాప్ పాయింట్ చూసినప్పుడు ఈ పై భాగమున గలిలయ ఉంటుంది, అంతేనా? తర్వాత భాగమున సమరయ ఉంటుంది, తర్వాత భాగమున యోదయ ఉంటుంది. ఈ గలిలయ, యోదయ, సమరయ ప్రాంతములలో ఆ 3.5 సంవత్సరాలలో ఏ మానవుడు చేయలేని పనులు, ఏ మానవ శక్తి జరిగించలేని పనులు ఒక వ్యక్తి చేశాడు. ఆ వ్యక్తే యేసు. ఆ వ్యక్తిని ఇప్పుడు జనులు ఏమనుకుంటున్నారంటే ఇతను దావీదు కుమారుడు అని అంటున్నారు. అంటే దావీదు కుమారుడు అంటున్నారంటే అతనిని ఏమని ఒప్పుకుంటున్నారంటే మెస్సయ్యా అని ఒప్పుకుంటున్నట్టు. ఆయనని ఏమని ఒప్పుకుంటున్నారంటే యేసు క్రీస్తు అని ఒప్పుకుంటున్నట్టు. ఆయనని ఏమని ఒప్పుకుంటున్నారంటే దేవుడు అని ఒప్పుకుంటున్నట్టు. అర్థమైందా? అంటే జనులందరికీ కూడా ఒక నిర్ధారణ వచ్చింది. ఏమని? ఈయన దేవుడే అని నిర్ధారణ వచ్చినప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఎప్పుడు కూడా జనుల యొక్క సంతోషమును ఓరవలేని ఒక వ్యక్తి ఉన్నాడు. జనుల యొక్క అభివృద్ధిని ఓరవలేని వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. జనుల యొక్క ఎదుగుదలని ఆపడానికి ప్రయత్నించే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏ రూపంలో ఉంటాడు అంటే, ఆ వ్యక్తి ఎలాగ ఉంటాడు అంటే, ఆ వ్యక్తి నడవడికలు ఎలాగ ఉంటాయి అంటే క్రీస్తులో నీతి ఉంది, ఆ వ్యక్తిలో అవినీతి ఉంది. క్రీస్తులో నడవడిక వివేకం ఉంది, ఆ వ్యక్తి యొక్క నడవడికలో పాపము ఉంది. క్రీస్తు యొక్క వ్యక్తిత్వంలో కాపాడే గుణం ఉంది, ఆ వ్యక్తిలో ఏముందంటే నాశనము చేసే గుణం ఉంది. ఆ వ్యక్తి ఎవరంటే సాతాను. జనులందరినీ కూడా క్రీస్తు వైపు నడిపిస్తూ ఉంటే సాతానుడు మనుషులను ప్రేరేపించి ఏమంటున్నాడంటే 24వ వచనం లూకా సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 24వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. పరిసయ్యులు ఆ మాట విని, అంటే ఏమని? జనులందరూ కూడా దావీదు కుమారుడా అంటే వీళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. వీళ్ళు ఓర్చుకోలేక ఏమంటున్నారంటే మీరు ఎవరిని దావీదు కుమారుడు అంటున్నారు అని అంటే, అదిగోండి అక్కడ యేసు అనే ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయనలో మానవ శక్తి కాదు ఏదో దైవశక్తి ఉంది. ఆ దైవశక్తిని చూస్తూ ఉన్నప్పుడు మాకు పాత నిబంధన లేఖనాలు గుర్తొస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పాత నిబంధన లేఖనాల మీద ఏముంది? ఒక గ్రిప్ ఉంది, అంటే ఒక పట్టు ఉంది ఒక రకంగా. అయితే కానీ పరిసయ్యులు ఏమంటున్నారంటే ఆ మాట విని దెయ్యములకు అధిపతి అయిన బెల్జెబూలు వలననే దెయ్యములు వెళ్ళగొడుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదనిరి. జనులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో ఎవరిని చూశారంటే యేసుక్రీస్తుని చూశారు, యేసులో మెస్సయ్యని చూశారు, యేసులో దావీదు కుమారుని చూశారు, యేసులో దేవుణ్ణే చూశారు. కానీ జనులందరూ దేవుణ్ణి చూస్తుంటే వాళ్ళ యొక్క చూపుని మళ్లించడానికి, వాళ్ళ జీవితాలను మార్చడానికి కొంతమంది అంటూ ఉంటారు, ఏమంటూ మా జీవితంలోకి వచ్చావో మా బతుకులన్నీ కూడా తలకిందులు అయిపోయాయి అంటారు కదా. అలాగే జనులందరూ కూడా చక్కగా ఆలస్యమైన, కొంచెం లేట్ అయినా, కొంచెం గట్టిగా కష్టపడి యేసులో క్రీస్తును చూడగలిగారు. చూసిన తర్వాత వెంటనే ఈ పరిసయ్యులు వారి యొక్క ఆలోచనలు ఏం చేశారంట? మార్చివేశారు. యేసులో మీరు దైవశక్తిని చూస్తున్నారేమో, యేసులో ఉంది ఏ శక్తి కాదంట? దైవశక్తి కాదు. యేసులో ఉంది శక్తి ఏంటంటే దెయ్యాల శక్తి. యేసులో ఉన్నది ఏంటంటే సాతాను శక్తి అని తెలియజేస్తూ ఉన్నారు. ఈ మాటలు ఒకవేళ యేసుక్రీస్తు వినుంటే ఏం చేస్తాడు? ఒకవేళ నిన్నే నీ ముందు తిడితే, నిన్నే నీ ముందు అగౌరవపరిస్తే, నిన్నే నీ ముందు కించపరిస్తే నీ ప్రవర్తన ఎలా ఉండిద్ది?
ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయాలు రెండు. దైవశక్త, మానవ శక్త అని తెలుసుకున్నప్పుడు తెలుసుకున్న నిజాన్ని కప్పివేయడానికి పరిశీలి ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు. కష్టపడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడా కూడా ఆయన నోరు జారి ఆయన అవివేకముగా, అన్యాయముగా, ఎటువంటి తొందరపాటుతనముతో పరిశీలను నిందించలేదు. అక్కడ నడుచుకున్న తీరును చూస్తూ ఉన్నప్పుడు నిజంగా బ్రతికితే, మాట్లాడితే, నడుచుకుంటే ఈయనలాగా నడుచుకోవాలి అని మనము ఇన్స్పైర్ అయ్యే విధముగా యేసు ప్రవర్తించాడు. అక్కడ నిజముగా నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనలను పొగిడేవాళ్ళు కొంతమంది ఉంటారు, మనలను అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అదే మన జీవితంలో మనలను మన కళ్ళ ముందే విమర్శించే వాళ్ళు ఉంటారు, మన కళ్ళ ముందే నిందించే వాళ్ళు ఉంటారు, హింసించే వాళ్ళు ఉంటారు. అలాంటి సందర్భంలో యేసు ఎలా నడుచుకున్నాడంటే మత్తయి సువార్తలోనే ఒక వచనాన్ని కోట్ చేస్తూ ఉన్నాను. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. దేవుడు ఏం చెప్తున్నాడంటే అదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో తెలియజేస్తున్న విషయాలు ఏమిటి అంటే, ఎవరైనా అన్యాయంగా హింసించబడితే, ఎవరైనా నీతి నిమిత్తము హింసింపబడితే, ఎవరైనా నిందించబడితే, ఎవరి మీదైనా, ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం మనము చేయని తప్పులను కూడా మన మీద మోపి, మనము చేయని పాపాలను కూడా మన మీద మోపి, మనము మంచిగా నడుచుకుంటే మనలను చెడ్డగా చిత్రీకరించే వాళ్ళు ఈ సమాజంలో ఉంటారు. ఈ సమాజంలో మనం చనిపోయేదాకా, ఈ భూమి గతించే వరకు ఎవరు కూడా ఉంటారంట? నీతిమంతులతో పాటు అనీతిమంతులు కూడా ఉంటారు, వివేకులతో పాటు అవివేకులు కూడా ఉంటారు, రక్షించే వాళ్ళతో పాటు నాశనం చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఉండినప్పుడు మనము వ్యవహరించవలసిన విధానం ఏమిటి అంటే, మనము నడుచుకోవాల్సిన తీరు ఏమిటి అంటే, యేసుక్రీస్తే మనకి మాదిరి, యేసుక్రీస్తే మనకి ఇన్స్పిరేషన్. ఆయనను చూసే మనం నేర్చుకోవాలి. ఆయనను నిందించిన, హింసించిన, ఆయన దేవుడైతే ఆయన దేవుడు కాదు, ఆయన దేవుడైతే అతను సాతానునని, అతన్ని దెయ్యము అని అతనిని ఎంతగానో పరిసయ్యులు నిందించారు, హింసించారు, ఆయన మీద అబద్ధాలు చెప్పారు. అలా చెప్పగానే ఈయనేమి ఇరిటేట్ అయిపోలా, ఈయనేమి కోపం తెచ్చుకోవాలా, ఈయనేమి కళ్ళు ఎర్రజేయలా, ఆయనేమి చేతులకు పని చెప్పలా, ఆయనేమి కాళ్ళకు పని చెప్పలా. ఆయన దేనికి మాత్రమే పని చెప్పాడు అంటే ప్రతి కీడికి ఆయన వాక్యమునే ఆధారం చేశాడు. ఆయన జీవితంలో నడుచుకున్న ప్రతి విధానము కూడా దేనిని బట్టి ఇలా చేశాడంటే వాక్యమే ఆధారం. ఆయన జీవితానికి ఆధారం ఎవరంట? వాక్యమే. ఆయన జీవితానికి ఆధారం అబ్రహాము, ఆయన జీవితానికి ఆధారము తర్వాత వాక్యం. ఆయన భౌతికమైన జీవితం ఎవరి దగ్గర నుంచి వచ్చిందంట? అబ్రహాము కుమారుడు దావీదును, దావీదు కుమారుడు యేసుక్రీస్తు. అంటే భౌతికంగా పుట్టడానికి ఎవరు ఆధారం అంటే అబ్రహాము, దావీదు ఆధారం అవ్వచ్చు. ఆయన ఆత్మ సంబంధంగా నడుచుకున్నప్పుడు ఆయన దేనిని ఆధారం చేసుకున్నాడంటే కేవలం వాక్యమునే ఆధారం చేసుకున్నాడు. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో కూడా నిందించి, హింసించి, మనల్ని హింస పెట్టి, మనలను బాధించి, మనల్ని కృంగిపోజేసి, మనల్ని ఏడిపించే వాళ్ళు ఖచ్చితంగా మనతోనే ఉంటారు. ఉండరు అనడానికి అవకాశమే లేదు. అలా ఉండినప్పుడు అక్కడ చెప్తూ ఉన్నాడు, పరలోకము వారిది, పరలోకమందు వాళ్ళ ఫలము కూడా అధికమవుతుంది. అందుకేనేమో యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు అయ్యాడు. ఆ క్రీస్తు ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమందు పరమందు ఉన్నాడు.
అంటే భూమి మీద ఇటువంటి పరిసేలు శాస్త్రులను, ఇటువంటి అనీతిమంతులను, అవివేకులను, దుర్మార్గులను ఎంతమందిని ఎదుర్కొంటే పరలోకం వెళ్ళుంటాడు. అంటే ఈరోజు పరలోకం వెళ్ళాలంటే మనము కూడా అటువంటి వాళ్ళని అనేకులను ఏం చేయాలంట, ఎదుర్కోవాలి. అంటే ఎదుర్కోవడం అంటే మాటకి మాట కాదు, చేతకి చేత కాదు, కత్తికి కత్తి, పన్నుకి పన్ను అలా కాదు. ప్రతి దానికి వాక్యమే ఆధారము. అలా జీవించగలగడానికి మనమైతే ప్రయాసపడాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు చెప్పుకోబోయే ఉపమానం ఏమిటి అంటే అద్దెదారుడు అనే ఉపమానాన్ని మనము ఈరోజు చదువుకుందాం. ఈరోజు మనం చెప్పుకునే ఉపమానము అద్దెదారుడు అనే ఉపమానం. ఈ ఉపమానాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయము, లూకాసు వార్త 11వ అధ్యాయము 24, 26 వచనాలను మనము ధ్యానిద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 24, 26 వచనాలను మనము ధ్యానిస్తూ ముందుకు వెళదాం. ఆ అపవిత్రాత్మ యొక్క మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీళ్లు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుదను అనుకొని. అంటే ఈ ఉపమానము యేసుక్రీస్తు ఎందుకు చెప్పాలనుకుంటూ ఉన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు దెయ్యాలను వదలకొడుతున్నప్పుడు యేసుక్రీస్తులో జనులందరూ కూడా దేవుని చూడగలిగారు, దేవుని యొక్క కుమారుని చూడగలిగారు. యేసుక్రీస్తుని దేవునిగా, దేవుని కుమారునిగా చూచిన వాళ్ళు వాళ్ళ హృదయాలలో వాళ్ళ పాపాలను ఒప్పుకొనిన వారిగా ఉన్నారు. వాళ్ళ హృదయాలలో వాళ్ళ పాపాలను కడగవేసుకున్న వారిగా ఉన్నారు. అందుకే నీ పాపములను ఒప్పుకొని నీ హృదయములను కడుగుకోము అని తెలియజేస్తూ ఉంటాడు. ఎవరైతే ఈ భూమి మీద యేసుని క్రీస్తు అంటారో, యేసుని దేవుడు అంటారో, యేసుని దేవుని కుమారుడు అంటారో వారి పాపాలు ఏమవుతాయంటే క్షమింపబడతాయి. అంటే వాళ్ళలో ఉన్న దుర్మార్గత నాశనం అయిపోయిద్ది, వాళ్ళలో ఉన్న అపవిత్రత నాశనం అయిపోయిద్ది. వాళ్ళ జీవితాలు ఎలాగ ఉంటాయంటే అపరిశుభ్రముగా ఉన్నవి పరిశుభ్రపరచబడతాయి. యేసుని దేవుడిగా ఒప్పుకున్నప్పుడు యేసులో ఏ గుణం ఉందంటే నీతి అనే గుణం ఉంది. ఆయనను ఒప్పుకున్న మనలో కూడా ఏం గుణం ఉండాలంట, నీతి అనే గుణం ఉండాలి. ఆయన ఎలాగ నడుచుకున్నాడంటే భూమి మీద శత్రువుల సహితము కళ్ళ ముందు ఉన్నప్పుడు కూడా వివేకంగా నడుచుకున్నారు. కాబట్టి మనము కూడా ఎలా నడుచుకోవాలంట, వివేకంగా నడుచుకోవాలి. ఆయన భూమి మీద అనేకులను పాపములో ఎంచి రక్షణలోకి రాగినట్లుగా మన జీవితాన్ని కూడా మనం ఏం చేయాలంటే పాపములోకి అనేకులను రక్షణలోకి లాగడానికి ప్రయత్నం చేయాలి. అయితే దానికి సాదృశ్యంగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక మనిషికి ఒక దయ్యం పట్టింది. ఈ దయ్యము పట్టిన తరువాత ఆ దయ్యమును వదిలించింది. వదిలిన తర్వాత మరలా ఆ దయ్యము వస్తే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద మానవ శక్తిగా ఉన్న నీవు దైవశక్తిని ఒక్కసారి అర్థం చేసుకున్న తర్వాత ఆ దైవశక్తిని నీ హృదయంలో ఏం చేసుకోవాలంటే ప్రతిష్ఠించుకోవాలి. అందుకే 1 కొరింథీ 3వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, నీ హృదయము దేవుని యొక్క ఆలయము. దేవుని ఆలయమును ఎవరు కూడా ఏం చేయకూడదంట, పాడు చేసుకోకూడదు. అంటే నీ హృదయంలో ఒక్కసారి వాక్యమును స్థిరపరిచిన తరువాత ఆ వాక్యానుసారంగానే జీవించాలి. కానీ ఆ వాక్యాన్ని విడిచి ఎన్నడూ కూడా నువ్వేం చేయకూడదంట, జీవించకూడదు. ఒకవేళ జీవిస్తే ఏమైద్ది అంటే, నిన్ను విడిచిపెట్టిన ఆ పాపము, నిన్ను విడిచిపెట్టిన ఆ అపవిత్రాత్మ నీ హృదయములో వాక్యము లేకపోతే మరలా ఏం చేసిద్ది అంటే, చూడండి 25వ వచనం, వచ్చి ఆ ఇల్లు ఊడ్చి
అమర్చి ఉండుట చూచి. అంటే నీ హృదయంలో మొదట యేసుని దేవునిగా ఒప్పుకోకముందు నీ హృదయములో పాపముతో నింపబడింది, నీ హృదయము అపరిశుద్ధతో నింపబడింది, నీ హృదయము అనేకమైన శరీర యాచలతో నింపబడింది. అయితే యేసును ఒప్పుకున్న తర్వాత అవన్నీ కూడా నువ్వు తీసివేసుకున్నావు, అవన్నీ కూడా నువ్వు విడిచిపెట్టావు, వాటన్నిటిని కూడా నువ్వు ఇంక వద్దనుకున్నావు. వద్దనుకోవడమే కాదు, వద్దనుకున్న తర్వాత మరలా ఆ పాపము జోలికి నువ్వు వెళితే ఆ పాపము నిన్ను ఏం చేసిద్ది అంటే 26వ వచనంలో మనకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 ఆత్మలను వెంట పెట్టుకుని వచ్చును. ఎలాంటి ఆత్మలు అంటే అవి అపవిత్ర ఆత్మలను వెంట పెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి దానికంటే చెడదగునని చెప్పాను. ఈరోజు మీరు ఎప్పుడైనా ఒకటి బాగా పరిశీలన చేయండి. లైవ్ ఎగ్జాంపుల్ అని అంటూ ఉంటారు కదా. ఎవరైనా లోకంలో నుంచి సంఘంలోకి వస్తే సంఘంలో చాలా బలముగా విశ్వాసంగా ఉండాలి. ఒకవేళ సంఘంలోకి వచ్చిన తర్వాత లోకములో నుంచి సంఘంలోకి వచ్చాక కూడా సంఘంలో కూడా లోకానుసారమైన వ్యక్తిగానే నీవు ఉంటే, లోకానుసారమైన మనసును కలిగి ఉంటే, లోకానుసారమైన క్రియలే నీలో ఉంటే నిన్ను అక్కడ చెప్తున్నాడు, వెళ్ళి తనకంటే చెడ్డదైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకుని వచ్చి ఆ లోకము మరింత పాపమును నీలో ఏం చేసిద్దంటే స్థిరపరిచిద్ది. అంటే సంఘములోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే విశ్వాసముగా ఉంటూ మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. మన విశ్వాసాన్ని మనం బలపరుచుకోకపోతే, మన విశ్వాసములో మనం స్థిరపరచబడకపోతే మరలా ఏమవుతుంది అంటే మనము గతము కంటే మరింత దుర్మార్గులం అయిపోతాం. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే నేను లోకములో నుంచి సంఘానికి వచ్చాను, సంఘంలో బాప్తిసం పొందాను, అమ్మయ్య ఇంకా నా జీవితం సేఫ్ అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే సంఘంలోకి వచ్చిన తర్వాత నీ హృదయం శుభ్రపరచుకుని నీవు ఉన్నావు, కరెక్టే. హృదయం శుభ్రపరచుకోవడం ఎంత ముఖ్యమో హృదయంలో వాక్యమును కూడా మనం ఏం చేయాలంట, నింపాలి. ఒకవేళ వాక్యము నింపబడకపోతే వెళ్ళిపోయిన చెడు లక్షణాలు, వెళ్ళిపోయిన చెడు ఆలోచనలు, వెళ్ళిపోయిన చెడు యొక్క తలంపులు అన్నీ కూడా మళ్ళీ ఏమవుతాయంట, మళ్ళా రెట్టింపై 7 రెట్టింపై నీ హృదయంలో ప్రవేశిస్తాయి. అలా ప్రవేశించినప్పుడు నీ హృదయము మరింతగా చెడిపోయింది. కాబట్టి బాప్తిసముతో పొందిన తర్వాత చాలామంది అంటారు ప్రతి ఆదివారం ప్రార్థనకి రావాలంటే, అవును ప్రతి ఆదివారం ప్రార్థనకి రావాలి. విశ్వాసములో బలపడాలంటే, అవును విశ్వాసములో బలపడాలి. అదేంటి మా బాబాయ్ వెళ్ళట్లేదు, మా నాన్న వెళ్ళట్లా, మా అమ్మ వెళ్ళట్లేదు కదా అంటే, వాళ్ళు వెళ్ళడం లేదు అంటే వాళ్ళని ఖచ్చితంగా అపవిత్రాత్మ ఏమేస్తుందంటే వెంబడిస్తూ ఉంది. వారిని మరింతగా ఏం చేస్తుందంటే నాశనము చేస్తూ ఉంది. క్రైస్తవులుగా ఉన్న నీవు అంటే లెగలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అంటే మంచము మీద ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఆరాధనకి వెళ్ళకూడదు. అంటే వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఆరాధన వదులుకున్నా పర్వాలేదు, కానీ మిగతా ఏ సందర్భంలో కూడా నువ్వు ఆరాధన అనే యొక్క ఆత్మ సంబంధమైన విశ్వాస కార్యక్రమంలో పాల్గొనడము మానకూడదు. అలా మానిన వారిని సాతానుడు ఏం చేస్తాడంటే వారిని మరింతగా వెంబడిస్తాడు. అయితే ఈ యొక్క ఉపమానాన్ని కొద్ది నిమిషాలు మనము వివరించుకుందాం. ఈ యొక్క వాక్యములో ఏం చెప్తున్నాడు, మనకి ఏం తెలియజేయడానికి ఆయన ప్రయాసపడుతున్నాడు అనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ప్రతి మానవుని యొక్క హృదయము కూడా ఒక ఇల్లు లాంటిది. ఈ ఇల్లులో నువ్వేం చేసావు అంటే అపవిత్రాత్మను ఖాళీ చేసావు. ఇంతకలాగా అపవిత్రాత్మను ఖాళీ చేసిన తర్వాత ఇప్పుడు నీ ఇల్లు ఏమైపోయిందంటే ఖాళీ అయిపోయింది. నీ ఇల్లు ఖాళీ అయిపోయిన తర్వాత ఆ ఇల్లును నువ్వేం చేసావంటే శుభ్రపరుచుకున్నావు. శుభ్రపరుచుకున్న తర్వాత వెంటనే ఆ ఇంటిలోకి ఏదైనా కూడా ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైన వాటితో నింపాలి, లేదా మంచి వాటితో నింపాలి. అలా నింపకపోతే నీలో నుంచి వెళ్ళిన అపవిత్రాత్మ దానికి ఎక్కడా స్థానము దొరకలేదు కాబట్టి మరలా తిరిగి ఎక్కడికి వచ్చిద్దంట, నీ ఇంటికే వచ్చిద్ది. నీ ఇంటికే వచ్చి నిన్ను చూచిద్ది.
నువ్వు ఖాళీగా ఉన్నావు అనుకో, అది ఒక్కదే రాదు, ఈసారి అది అనేకులను తీసుకువచ్చింది. ఒకవేళ నీ ఇంటిలో ఎవరైనా ఉంటే అది రావడము ఆపేసిద్ది. కాబట్టి నీ ఇంటిలో ఎవరిని ఉంచుకోవాలి అంటే, ఇందాక మీకు చెప్పే కదా, జనులు అందరూ కూడా మానవ శక్తిని మించిన దైవశక్తి ఎవరిలో ఉందంట? యేసుక్రీస్తులో ఉంది. అంటే ఆ దైవశక్తిని ఒకవేళ ఇక్కడ కొలువు చేసుకోగలిగినట్లయితే, నీలో నుంచి వెళ్ళిపోయిన అపవిత్రాత్మ మరలా అక్కడికి రాదు. రావడానికి కూడా ఏమైందంటే భయపడిద్ది. రావడానికి కూడా ఎందుకు భయపడిద్ది అంటే, మీకు అనేకమైన సువార్త గ్రంథాల్లో దెయ్యాలు ఏమంటాయి అంటే, దావీదు కుమారుడా లేదా మెస్సయ్య, మీకు నాతో పనేమి, కాలము రాకముందే వచ్చేసావేంటి అంటే, దెయ్యాలు సహితం ఎవరికి భయపడుతూ ఉన్నాయి? దేవునికి, యేసుక్రీస్తుకి. ఆ యేసుక్రీస్తుని నీ హృదయంలో నువ్వు ప్రతిష్ఠించుకోగలిగితే, ఆ యేసుక్రీస్తుని నీ హృదయంలో కొలువు చేసుకోగలిగితే, ఆ యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే, నీలో చెడు ఆవరించకుండా, నీలో చెడు స్థాపించబడకుండా నీ హృదయాన్ని ఆయన ఏం చేస్తాడంట? కాపాడేవాడిగా ఉంటాడు. కాబట్టి చూడండి, ఒక వచనాన్ని చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. నీ హృదయములో అది ఖాళీ అయిన తరువాత, నీ హృదయమును క్రీస్తు రక్తములో కడిగివేయబడిన తరువాత, నీ హృదయమును తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసము పొందిన తర్వాత, ఈ చెడు అంతా కూడా కడిగింపబడుతుంది. అది కడిగింపబడిన తరువాత, ఒకవేళ నీ హృదయములో వాక్యమును స్థాపించకపోతే, మరలా నీ హృదయంలోకి ఏమి రావడానికి అవకాశం ఉందంటే, దురాలోచనలు రావడానికి ఉంటాయి. నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, ఈ గుణగణాలు మరలా నీ హృదయంలోకి, నీ శరీరాన్ని ఆవరించడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రియులారా, నీ హృదయము దేవుని యొక్క ఇల్లు లాంటిది. దానిలో నివసించేవి దేవుని వాక్యమే కావాలి, కానీ చెడు గుణాలు వాటిని ఏం చేయకూడదంట? నివసింపకుండా మనమే ఆలోచన చేయాలి. అయితే ప్రియులారా చూడండి, 12వ అధ్యాయం 35. 12:35. హృదయంలో చెడు ఎలాగ వస్తుందో అదే హృదయంలో ఏముంటుంది అంటే, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడు ధననిధిలో నుండి దుర్విషయాలను తెచ్చును. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీ హృదయం మంచిది అయితే నీ మాట మంచిగా ఉంటుంది, నీ హృదయం మంచిది అయితే నీ ఆలోచనలు మంచిగా ఉంటాయి. నీ హృదయం మంచిదైతే, అక్కడ యెరెమీయా గ్రంథం 23:5లో ఏం చెప్పాడంటే, దావీదు వంశంలో చిగురు పుట్టును, ఆయన నీతిగాను ఆయన వివేకముగాను ఆయన రక్షించేవాడిగా ఉంటాడు. అంతేనా? అలాగే క్రీస్తుని నీ హృదయంలో నువ్వు ప్రతిష్ఠించుకోగలిగితే, నువ్వు ఎలాంటి వాడు అంటే సజ్జనుడు, అంటే గుడ్ పర్సన్. అయితే అటువంటి గుడ్ పర్సన్ యొక్క జీవితంలో ఎలాంటి మాటలు కలిగి ఉంటాయంట? అతడి యొక్క మాటలు మంచిగా ఉంటాయి, అతని యొక్క జీవితము మంచిగా ఉంటుంది, అతని యొక్క నడవడిక మంచిగా ఉంటుంది. అంటే గుడ్ పర్సన్ అంటే ఏంటి? మంచి వ్యక్తి అంటే ఏమిటి అంటే, తన ధననిధి అంటే ఏంటిది? తన హృదయము అనే ఇంటిలో లేదా హృదయము అనే ధననిధిలో, ఈ ధనము మంచిదో చెడ్డదో, మంచిదైతే మంచి వస్తాయి, చెడ్డవైతే చెడ్డ వస్తాయి. కాబట్టి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో, నీ హృదయము, నీ యొక్క ఇల్లు ఏ మాటలతో నింపబడింది, ఏ ఆలోచనలతో నింపబడింది, ఏ వ్యవహారాలతో నింపబడిందో ఒకసారి పరిశీలన చేయండి. తర్వాత మనము క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మన ఇల్లు ఏమవుతుందంటే, ఇందా చెప్పే కదా మీ అందరికీ, మనము క్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఇల్లు అంతా కూడా ఏమైందంట? శుద్ధిపరచబడిద్ది, అంటే పవిత్రపరచబడిద్ది, అంటే పాపములు కడగబడుతూ ఉంటాయి. చూడండి, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 5
అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 9వ వచనం. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి, దేని వల్ల పవిత్రపరుస్తాడంట? ఈరోజు నీ హృదయము పవిత్రముగా ఉండాలంటే, నువ్వు సజ్జనుడి కావాలి అంటే, నువ్వు నీతిమంతుడి కావాలి అంటే, నీ నడవడిక వివేకం కలిగి ఉండాలి అంటే, నీ హృదయము ఎలాగ ఉండాలంట? అంటే నువ్వు విశ్వాసముగా ఉంటేనే అది పవిత్రపరిచిద్ది. ఈ విశ్వాసం ఎలా వచ్చిద్ది? ఈ విశ్వాసాన్ని ఎంత పెట్టి మనం కొనగలం? అయితే నిజంగా మరి వినే విషయంలో నీ విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకునే విధంగా నువ్వు వినగలుగుతున్నావా? ఈరోజు నీ విశ్వాసాన్ని నువ్వు అభివృద్ధి పరుచుకునే విధంగా వినగలిగితేనే నీ హృదయం ఏమైందంట? పవిత్రపరిచింది. ఏదో నామకార్థంగా వినగలిగితే, ఏదో చెవులతో మాత్రమే వినగలిగితే, ఏదో కళ్ళు మూసుకుని తల వంచుకుని విందామని అనుకుంటే, ఏదో తాత్కాలికంగా విందామనుకుంటే నువ్వు వినగలవు, కానీ నీ హృదయాన్ని ఏం చేసుకోలేవు? మార్చుకోలేవు. అయితే ప్రియులారా, మీకు అర్థమైందా? వినడము ఎందుకు ప్రాముఖ్యమైనది? వినడము ఎందుకు అవసరమైనది? ప్రార్థనలో కూర్చోవడం ఎందుకు అవసరమైనది అంటే, వినడము వలన విశ్వాసం వచ్చింది. అది కూడా క్రీస్తును గూర్చిన మాట వినడం వలన ఆ విశ్వాసం వచ్చేది. అయితే క్రీస్తును గూర్చి మాట నువ్వు ఎప్పుడైతే వింటావో నీ యొక్క జీవితం ముందుకు వెళుతుంది. తర్వాత చెప్తున్నాడు, మనకు 9వ వచనం, మనకును వారికిని ఏ భేదమైనను కనపరచలేదు గనుక మన పితరులైన మనమైనను మోయలేని కాడిని శిష్యుల మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించుచున్నారు? ప్రభువైన యేసు కృప చేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా, అలాగే వారు రక్షణ పొందుదురు అనేను. అయితే ఇక్కడ మీరు గమనించవలసింది ఏమిటి అంటే, ఈ భూమి మీద నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకునే అవకాశం కేవలం ఎవరి ద్వారా మాత్రమే ఉందంట? యేసుక్రీస్తు ద్వారానే. ఆ యేసుక్రీస్తు ద్వారానే ఉన్నది అని నీకు ఎప్పుడూ అర్థమైద్ది అంటే, ఆయన గూర్చినప్పుడు, ఆ మాటలు శ్రద్ధగా వినినప్పుడు, ఆ మాటలు యందు ఆసక్తి కలిగి ఉన్నప్పుడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, దేవుని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచూ ఉన్నది. దైవ సంబంధమైన ఆసక్తి చేత మనం ఏం చేయాలంటే, ఎప్పటికప్పుడు పురికలపాలి. వాక్యము వినాలన్న ఆసక్తి నీలో ఉంటే ఎవరో నీకు బొట్టెట్టి కాటికి పెట్టి చెప్పాల్సిన అవసరమో లేదు. తర్వాత చెప్తూ ఉన్నాడు, ఇప్పుడు మీకు అర్థమైంది, మీ హృదయాన్ని శుద్ధిపరచుకోవాలి అంటే ఎలా శుద్ధిపరచబడిద్ది అంటే దేవుని మాటల ద్వారా అని. దేవుని సేవించడానికి మనము చేయవలసింది ఏంటంటే, చూడండి 9వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులు మేము తరచుగా ఉపవాసం చేయుచున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయన అడుగుగా, ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏమిటి అంటే, మేమైతే మా హృదయాలను ఎంతగానో శుద్ధపరచుకుంటున్నాం, మా శరీరాలను ఎంతగా శుద్ధపరచుకుంటున్నాం. ఎందుకంటే ఉపవాసం చేస్తే ఏం శుద్ధిపరచబడతాయంట? శరీరాలు శుద్ధిపరచబడతాయి. అయితే పరిసయ్యులు శాస్త్రులు వాళ్ళ శరీరాలను శుద్ధపరచుకుంటున్నారు, కానీ మనసులను శుద్ధపరచుకోవాలంటే ఆహారం మానడం కాదు, కానీ యేసు వాక్యము అనే ఆహారము వినడము అనేది మనం నేర్చుకోవాలి. కాబట్టి ప్రియులారా, మొదట నేనేం చెప్పానంటే, హృదయము దేవుని ఇల్లు. ఆ ఇంటిలో మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. దేవుని ఇల్లు అయితే మంచివి ఉంటాయి, దేవుని ఇల్లు కాకపోతే చెడ్డవి ఉంటాయి. ఆ యొక్క హృదయము దేవుని సంబంధించింది అయితే దేవుని వాక్యము చేత నింపబడిద్ది, విశ్వాసము చేత నింపబడిద్ది. ఒకవేళ అది దైవ సంబంధమైన హృదయం కాకపోతే భౌతికమైన ఆలోచనలతో అవి ఏమై ఉంటాయంట? నింపబడి ఉంటాయి అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మన ఇంటిని మనం దేనితో నింపాలి? ఇప్పుడు మన ఇంటిని మనం దేనితో నింపాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో సోఫా ఉంది, మన ఇంట్లో లేదు. వాళ్ళ ఇంట్లో 65 ఇంచుల టీవీ ఉంది, మన ఇంట్లో లేదు. ఇలాగ కంపారిజన్ భౌతికంగా చేస్తూ ఉంటారు కదా. అయితే దేవుడు నీ హృదయాన్ని దేనితో నింపితే బాగుండని ఆయన అనుకుంటున్నాడు.
చూస్తే గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఇక్కడ మీకు అర్థమైందా? ఈరోజు క్రీస్తు గురించిన వాక్యమును వినిన తర్వాత, క్రీస్తు గురించిన సువార్త నీకు అర్థమైన తర్వాత, నీ పాపములు నువ్వు కడిగి వేసుకున్న తర్వాత నీకు అర్థమయ్యే మొట్టమొదటి విషయం ఏమిటంటే, నాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయనే దేవుడు. నాతో సహవాసంగా ఒక కుమారుడు, నాకు ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తును అక్కడ చెప్తున్నాడు, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. అంటే వాక్యము వినడం ద్వారా, వినుట విశ్వాసం ఎలాగ వచ్చింది అంటే, ఆ కుమారుడు నీలోకి వెళితే ఆ విశ్వాసం ఏమైందంట, అభివృద్ధి పడిద్ది. తర్వాత చెప్తున్నాడు, కాబట్టి నీవిక దాసుడు కావు, కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడువు. అంటే ఇక్కడ చెప్తున్న విషయాలు ఏమిటి అంటే, ఈ భూమి మీద మన అందరము కూడా మన హృదయము అనే ఈ ఇల్లులో క్రీస్తును భద్రపరుచుకున్న తర్వాత, మనం విశ్వాసము చేత బాప్తిసము పొందిన తర్వాత, మన చెడు క్రియలను విడిచిపెట్టిన తర్వాత మన అందరం కూడా ఏమవుతామంటే కుమారులం అవుతాం. ఎలాగ కుమారులం అవుతాం? ఇది ఎలా సాధ్యపడిద్ది అంటే, క్రీస్తుని నువ్వు అంగీకరించినట్లే క్రీస్తు దేవునికి ఎలాగ కుమారుడో నీవు కూడా దేవునికి ఏమవుతావంట. కొంతమంది అంటూ ఉంటారు, నువ్వు నా కొడుకులాగే ఉన్నావు అంటారు. దేనిని బట్టి? పోలికలు ప్రవర్తన బట్టి ఉంటుంది, అంతేనా? అలాగే ఈరోజు క్రీస్తు కూడా భూమి మీద తన శత్రువులు సైతం ముందు ఉన్నప్పుడు, తనని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ప్రత్యుత్తరముగా ఆయన ఏం చేశాడంటే వాక్యాన్ని ఉపయోగించాడు. ఈరోజు భూమి మీద నీ హృదయం అనే ఇంటిలో కూడా నువ్వు వాక్యమును కేంద్రీకృతం చేయగలిగితే, నీ చెవులకు వాక్యమును వినిపించగలిగితే, ఈ చెవులు ఈ హృదయాన్ని ప్రేరేపిస్తాయి. అప్పుడు నీవు దేవుని ఆత్మను నీ హృదయంలో ఏం చేసుకున్నట్లంట, ఉంచుకున్న వాడివి అవుతావు. అయితే కాబట్టి ఈరోజు మన అందరము కూడా దేవుని ఆత్మను కలిగిన వాళ్ళము, లేదా దేవుని కుమారులము. అలాగే కింద ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు, దేవుని ద్వారా నువ్వేమయ్యావంటే ఇప్పుడు వారసుడు అయ్యావు. అయితే మనము ఈరోజు మన హృదయము అనే ఈ ఇంటిని ఎలా ఉంచుతూ ఉన్నాం? చాలామంది ఏం చేస్తారంటే, ఏమాత్రము కూడా దైవ సంబంధమైన చింత ఉండదు. అందుకే అదే మత్తయి సువార్త మీరు తీయక్కర్లేదు కానీ 5వ అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్తాడంటే, ఆత్మ సంబంధమైన దీనులైన వారు ధన్యులు, అలాంటి వారిదే. అంటే ఈరోజు దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశం కావాలి అంటే ఆత్మ సంబంధంగా ఎలా ఉండాలంట, దీనత్వం కలిగి ఉండాలి. అంటే దాని గురించిన చింత ఉండాలి. నీ క్రియలు ఎలాగ ఉన్నాయి, నువ్వు సజ్జనుడువా దుర్జనుడువా, నీ హృదయంలో మాటలు మంచి వస్తున్నాయా చెడ్డ వస్తున్నాయా, నీ నడవడిక ఎలాగ ఉంది. ఒకవేళ క్రీస్తు నీలో ఉంటే చెడ్డవాడు బయటికి రాడు, నీలో క్రీస్తు లేకపోతే నీలో చెడు గుణాలే ఉంటాయి. ఒకవేళ నువ్వు దానిని ఖాళీగా ఉంచితే ఏం చేస్తుంది అంటే, చెడు ప్రవాహం నీ హృదయంలో, అంటే చెడు నీ హృదయంలో రాకముందే మంచి వాటితో దాన్ని ఏం చేయాలంట, నింపుకోవాలి. ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్న మనము మన హృదయంలో మంచి మాటలతో నింపుతున్నామా లేదా దేనితో నింపుతున్నాం? నిన్న కూడా ఒక వ్యక్తికి డిగ్రీ కాలేజీలో సీట్ కావాలంటే వెళ్ళాం. అయితే నేను ఎప్పుడు ఆ కోర్స్ పేరు కూడా వినలా. బిఎస్సి విస్కమ్ అనే ఒక గ్రూప్. విస్కమ్ అంటే విజువల్ కమ్యూనికేషన్ అని అన్నాడు. ఏంటి ఈ విజువల్ కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు మనం కొన్ని వీడియోస్ చూపించి ఆ వీడియోస్ని చూసి మనం రైటర్ అవ్వాలి, ఆ వీడియోస్ని తీసే ఒక వీడియోగ్రాఫర్ కావాలి, ఆ వీడియోస్ని ఎడిట్ చేసే ఒక ఎడిటర్ కావాలి, దానిలో గ్రాఫిక్స్ చేసే ఒక గ్రాఫిక్ డిజైనర్ కావాలి. అంటే ఒకే కోర్సులో ఇన్ని నేర్పిస్తూ ఉన్నారు, అంతేనా? అయితే ఒకవేళ నాకు తెలిసినవిన్ని దానిలో ఇంకెన్ని నేర్పిస్తున్నారో నాకైతే తెలియదు. అంటే ఒక కోర్సులో ఇన్ని నేర్చుకోగలుగుతున్నప్పుడు ఒక గ్రంథంలో ఒక క్రీస్తుని నమ్ముకోవడం ద్వారా ఎన్ని లక్షణాలు మనం నేర్చుకోవచ్చు. అది మనము నేర్చుకోవడానికే 3.5 సంవత్సరాల కోర్సు యేసుక్రీస్తు ప్రభువారు జీవించి చూపారు.
ఆయన పుట్టినప్పటి నుంచి ఉన్న జీవితాన్ని చూపించలేదు. ఆయన ట్రైనింగ్ పీరియడ్లో ఉన్న 3.5 సంవత్సరాలు అంటే ఖచ్చితంగా అది కూడా ఒక డిగ్రీ కోర్సే ఒక రకంగా మనం అర్థం చేసుకోవాలంటే. అందున డిగ్రీ ఇంచుమించుగా ఎన్ని సంవత్సరాలు? ఒక 3 సంవత్సరాలు. తర్వాత అప్రెంటిస్ ట్రైనింగ్ పీరియడ్ ఏదో అంటారు కదా, ఇంటర్న్షిప్ 6 నెలలు అలాగా. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన సంవత్సరంలో క్రైస్తవ్యం ఒక క్రిస్టియన్ అనే ఒక డిగ్రీ చేసి పైకి వెళ్ళిపోయాడు. ఆయన పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆ డిగ్రీని సంపాదించుకున్నాడు కాబట్టి పరమునకు తీసుకువెళ్ళిన తర్వాత దేవుడు ఆయన ఎక్కడ పెట్టాడు? కుడిపార్శ్వన. ఒకవేళ ఆ పట్టా పొందకపోతే, ఒకవేళ ఆ డిగ్రీ పాస్ కాకపోతే ఆయన పైకి వెళ్ళడానికి ఉండిద్ది కానీ పక్కన కూర్చోడానికి అవకాశం లేదు. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా అటువంటి పట్టా నువ్వు కూడా పొందాలి అంటే, అటువంటి నడవడికలు నువ్వు కూడా నడుచుకోవాలంటే, అటువంటి మాట అటువంటి ప్రవర్తన నీలో కూడా ఉండాలి అంటే నీ హృదయాన్ని నువ్వేం చేయాలంటే ఆత్మ సంబంధమైన విషయాలతో ఖచ్చితంగా నింపాలి. ఒకవేళ నీ హృదయమును ఆత్మ సంబంధమైన విషయాలతో నీవు నింపకపోతే ఖచ్చితంగా నీ హృదయం మరింత చెడ్డదైపోయింది. అంటే మంచి వాటితో నింపకపోతే ఖచ్చితంగా అది ఏమైపోయిందంట? చెడ్డదైపోయే అవకాశం అయితే ఉంటుందని దేవుని యొక్క వాక్యం అయితే తెలియజేస్తున్నాడు. అది నిజమా అంటే అవును నిజమే. మీరు రామర్పాడు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత 2 పెట్రోల్ బంక్స్ ఉంటాయి. ఒక పెట్రోల్ బంక్ తీసేశాడు, భారత్ పెట్రోలియం అని. ఇంతకుముందు ఆ భూమిలో ఏం దాసేవాళ్ళంటే పెట్రోల్ దాసేవాళ్ళు. పెట్రోల్లో మొక్కలు వస్తాయా? రావా? అయితే పెట్రోల్ బంక్ కొట్టేశారు. ఒక 3 నెలలు 4 నెలలు అవుతుంది. నేను పొద్దున్న అటు నుంచి వస్తుంటే ఫుల్గా మొక్కలు పెరిగిపోయాయి. అంటే పెట్రోల్ బంక్ ఏమైపోయింది? తీసేశారు కాబట్టి అది ఎలా ఉంది? ఇప్పుడు ఖాళీగా ఉంది. ఖాళీగా ఉండగానే మొక్క యొక్క గుణం ఏంటి? వెంటనే పెరగడం. అంటే అక్కడ ఏదో ఒక పని జరుగుతున్నప్పుడు ఏ చెత్త రాదు. ఏదైనా పని జరగనప్పుడు ఏదో ఒక చెత్త ఖచ్చితంగా ఏమైందంట? విస్తరింపబడుతుంది. అలాగే కలుపు మొక్కల గురించి చెప్తూ ఉంటాడనమాట. మనము పొలములో మంచి మొక్కలు పెరగాలి అంటే కలుపు మొక్కల్ని ఏం చేయాలి? ఒకవేళ పోతే పోనీ అది కూడా మొక్కే, అది కూడా దేవుడిచ్చిన మొక్కే అనుకుని దాన్ని ఉంచామంటే మన మొక్క పోయిద్ది, మన మొక్క ఎదగదు. అంటే కలుపులను తీయడము పొలములో ఎంత ముఖ్యమో, ఖాళీగా ఉన్న స్థలాలను కబ్జాలు చేయడం ఎంత చూస్తూ ఉన్నామో, అలాగే ఖాళీగా ఉన్న నీ హృదయమును ఖాళీగా ఉంచితే, అందుకే మేము ఖాళీగా ఉంచట్లా, మా అబ్బాయి కోసం ఆలోచిస్తున్నా, మా ఆయన కోసం ఆలోచిస్తున్నా అంటావేమో. నువ్వు ఆలోచించాల్సింది నీ అబ్బాయి కోసమో మీ బిడ్డల కోసమో కాదు, ఆత్మ సంబంధమైన దీనులైన వారు ధన్యులు. అంటే ముందు దేని గురించి నువ్వు ఆలోచించాలని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? నీ ఆత్మ గురించి ఆలోచించు. అయితే అలాగా కలుపు మొక్కల్లో ఎలా పెరిగితే మనం తీసివేస్తూ ఉంటామో నీ హృదయాన్ని కూడా, నీ హృదయంలో ఉన్న పాపాన్ని కూడా తీసివేసిన తర్వాత కలుపు మొక్కలు తీసేసి అమ్మయ్య బాగుంది అనుకుంటే మరలా ఏమవుతాయి? మరలా పెరుగుతాయి. కలుపు మొక్కలు రాకూడదంటే ఆ భూమిలో ఏం చేయాలి? మనము ఏదో ఒక మంచి మొక్క పెంచాలి. మంచి మొక్క వస్తే కలుపు మొక్క రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి అలాగే ఈరోజు ఈ వాక్యము కూడా తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే నీ హృదయంలో చెడును తీసివేసిన తర్వాత మంచితో నింపాలి. మంచితో నింపకపోతే ఏమైందంటే ఆ చెడు మరలా. ఈరోజు క్రైస్తవ్యంలో బాప్తిసం తీసుకునే వాళ్ళు అనేకులు ఉంటారు, కానీ డిగ్రీ పట్ట అయిందా మీకు చెప్పే కదా, యేసుక్రీస్తులాగా డిగ్రీ పట్ట పొందిన వాళ్ళు అందరూ ఉండరు. అనేకులు అందరూ కూడా ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు ఎంతమంది? కొద్దిగా మందే. అంటే చాలామంది ఏదాలనుకుంటారు, చాలామంది ఈ రక్షణను అనుభవించాలనుకుంటారు, కానీ అందరి వల్ల సాధ్యమయ్యేది కూడా కాదు. ఎందుకు అంటే దీనిని మనము నిరంతరము కూడా క్రీస్తు మాటల ద్వారా చెవికి పని చెప్పాలి. ఆ చెవి ఈ హృదయాన్ని ప్రేరేపించిద్ది. ఈ హృదయం ఈ శరీర అవయవాలన్నిటిని కూడా ఏం చేయించిద్ది అంటే పని చేయించిద్ది. నువ్వేం వింటున్నావో దానిని బట్టి నీ హృదయం పనిచేసిద్ది. నీ హృదయంలో ఏం వెత్తబడిందో దాన్ని బట్టి నీ శరీరం అనేది నడుచుకుంటూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్తున్నానంటే మా వాడికి కూడా అప్పుడప్పుడు జపాన్లో మాట్లాడుతూ ఉంటాడు. మేమేం నేర్పిలాడికి జపాన్ ఎలా వచ్చిందంటే ఆ కరాటీలో ఆ టైకాన్ అంటారు కదా, దానిలో జపాన్ రిలేటెడ్ కొన్ని పదాలు చెప్తూ ఉంటారు. అది మనకు తెలియదు. దానికి ఆడు వెళుతూ ఉన్నాడు కాబట్టి ఆ విద్యాభ్యాసం ఏం చేసింది అంటే అతనికి రాయడం వచ్చు అంటే రాయడం రాదు, పలకడం వచ్చు. ఒకవేళ కాన్సన్ట్రేట్ చేయగలిగితే రాయడం వచ్చింది, అంతేనా? అలాగే క్రైస్తవ జీవితంలో ఈరోజు నువ్వు వింటూ ఉన్నావు, వినడం మాత్రమే వచ్చింది. ఆ వినడాన్ని అడ్వాన్స్ లెవెల్కి తీసుకువెళ్ళాలి. ఎలాగా? జీవించడము అనేదానికి, నడుచుకోవడం అనేదానికి. కేవలం వినేవాడు మాత్రమే ఉంటే దానికి విలువ అనేది ఉండదు.
వినేవాడిగా ఉంటే నీ హృదయంలో వేరేవాడు ప్రవేశిస్తాడు. ఆ హృదయాన్ని వేరేవాడు కబ్జా చేస్తాడు. ఆ హృదయంలో పాపాన్ని స్థాపిస్తాడు. కాబట్టి నీ హృదయంలో ఏమి స్థాపించాలని నువ్వు ఆశపడుతున్నావో ఒకసారి ప్రయాసపడు. చూడండి, దేవుడు నీ హృదయాన్ని ఖాళీగా ఉంచొద్దా అంటున్నాడు, నీ చేతులను కూడా ఖాళీగా ఉంచొద్దా అంటున్నాడు. చూడండి, 1వ దశలో రాసిన పత్రిక, ఇంకా ముగించుకుందాం. 1వ దశలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మీ స్వంత కార్యములను జరుపుకొనుట యందును, 1వ దశలు 4:12, మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి ఉండవలెనని మిమ్మును హెచ్చరించుచున్నాము. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, భౌతికంగా మీరు ఎవరి జోలికి వెళ్ళొద్దు, ముందు పరుల జోలికి అస్సలు వెళ్ళొద్దు. మీరు పరుల జోలికి వెళ్ళకుండా మీ పనేదో మీరు చేసుకోండి. ముందు మీ పనేదో మీరు చేసుకుని మీ చేతులతో మీరే కష్టపడి మీరు బ్రతకాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడంట ముందు. అలాంటి ఆశ మనం కలిగి ఉండవాలనంట. చూడండి, మళ్ళా మీ సొంత కార్యములు జరుపుకున్నట యందును మీ చేతులతో పనిచేయట యందును ఆశ కలిగి ఉండవలననియు మిమ్మను హెచ్చరించుచున్నాను. ఈరోజు నీ హృదయం ఎలా ఉందో నువ్వు చూసుకో. దీనినే మత్తయి సువార్తలో ఏం చెప్పాడంటే, నీ కంటిలో ఉన్న నలుసును, ఎదుటివాడి కంటిలో నలుసును కాదు, నీ కంటిలో ఉన్న దూలమును. అంటే పరుల గురించి నీకెందుకు, ముందు నీ హృదయం ఎలాగుంది, నీ హృదయంలో సజ్జనుడు ఉన్నాడా, దుర్జనుడు ఉన్నాడా, నీ ప్రేరేపణ ఎలాగుంది, నీ లక్షణాలు ఎలా ఉన్నా నువ్వు చూసుకో. ఎందుకంటే అలాగా ఉంటే నీకు మేలు అని చెప్తూ, అదే 2వ దశలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 10వ వచనం. 3వ అధ్యాయము 2వ దశలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయని నెలని ఎడల వాడు భోజనమో చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనిచున్నారని వినుచూ ఉన్నాం. అంటే నువ్వు ఏ పని చేయకుండా ఇతరుల జోలికి వెళుతూ ఉన్నావు అంటే, ఏ పని పాట లేకుండా తిరుగుతున్నావు అంటే, నీ హృదయంలో సజ్జనుడు ఉన్నాడా, దుర్జనుడు ఉన్నాడా? నీ హృదయంలో క్రీస్తు ప్రేరేపణ ఉందా, సాతాను ప్రేరేపణ ఉందా? కాబట్టి ప్రియులారా, మనం ఎందుకు పనులు చేసుకోవాలి? ఎందుకు అంటే, ఇక్కడ దేవుడు పని మొత్తం మానేసి కేవలం ఇక్కడే కూర్చుని వాక్యం వినండి అని చెప్పట్లా. నీ పనులు నువ్వు చేసుకో. నీ శరీరానికి కావాల్సిన, నీ కుటుంబానికి కావాల్సిన సమయాన్ని దానికి కేటాయించు. కానీ దేవుడికి కేటాయించిన దానికి కావాల్సింది కూడా దేవుడికి కేటాయించు. అలా కాకుండా దేవుడికి కేటాయించాల్సింది కూడా నీ యొక్క శరీరానికి కేటాయించావు అంటే నీలో దుర్జనుడు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. అలా కాకుండా ఏ పని చేయకుండా ఖాళీగా కూడా నువ్వు కూర్చోవద్దు. ఎందుకంటే ఖాళీగా కూర్చున్నంతప్పుడు నిజంగా ఖాళీగా కూర్చుని ఉన్న వాళ్ళ బుర్ర తిరిగి అటువంటి విధముగా అటువంటి చెత్త వాళ్ళు ఏం చేస్తారంటే పోగేసుకుంటూ ఉంటారు. అంటే ఖాళీగా ఉన్న వాళ్ళు, ఏ పని లేని వారి యొక్క మాటలు, ప్రవర్తన చూడండి, కొంత చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటుంది, చాలా వ్యత్యాసంగా ఉంటుంది. వాళ్ళతో సహవాసం కూడా భయంకరంగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలియదు. ఇటు తిరిగి మనమే పడతారు పక్కన ఉంటే. కాబట్టి ఖాళీగా ఉన్న వాళ్ళకి మనం మాట్లాడడం కూడా మనకి మంచిది కాదు. ముందేంటంటే మనం ఏమనుకుంటాం అంటే, ఖాళీగా ఉన్నాం కదా మాట్లాడుకుందాం అని అనుకుంటాం. మాట్లాడుకుంటే ఆ బుర్రలో చెత్త అంతా ఇప్పుడు ఎక్కడికి వేస్తారు? మన బుర్రలోకి. ఎప్పుడైనా చూడండి, క్రైస్తవుడు పక్కన ఒక వ్యక్తి కూర్చుంటే ఈ బుర్రలో క్రైస్తవ్యాన్ని పక్కనోడు బుర్రలో వేయడు. కానీ చెత్త కలిగిన వాడు చూడు, ఈ బుర్రలో ఉన్న చెత్తను ఏం చేస్తాడు? పక్కనోడు బుర్రలోకి వేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, నేను చెప్పే విషయం ఏమిటి అంటే, నీ హృదయాన్ని ఖాళీగా ఉండనియద్దు, నీ చేతులను ఖాళీగా ఉండనియద్దు. చేతులకి కావాల్సిన కష్టాన్ని చేతులకు కలిగించు, హృదయానికి కావాల్సిన అవసరాలను హృదయానికి కలిగించు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఇలా కాకుండా మీరు వేరేగా ఉంటే 7 ఆత్మలను తీసుకొచ్చాడు. మీకు ఇంత చెప్పాను కదా, 1కి 7 చెత్త తీసుకొచ్చి ఏం చేస్తారు? మీరు ఎప్పుడైనా చూడండి, ఒక స్థలం శుభ్రంగా ఉందనుకుందాం, ఎవరో ఒక డైపర్ తీసుకెళ్ళి అక్కడ వేశారు అనుకుందాం. రెండో వాడు ఏం చేస్తాడు? ఆడి చెత్త ఇంకోటి తీసుకు అక్కడ. మూడో వాడు ఏం చేస్తాడు? ఒక 6 నెలల తర్వాత ఆ స్థానాన్ని ఏమంటారు చెప్పండి? చెత్త కుప్ప అంటారు. అంతేనా? అంటే మనము ఖాళీగా ఉన్నప్పుడు ఎవడో ఒకడు ఏదో చెత్త వేస్తాడు. మన పని మనం చేసుకుంటే, మన పనిలో మనం బిజీగా ఉంటే, మన ఆత్మ సంబంధమైన జీవితంలో మనం ఎదుగుతూ ఉంటే, క్రీస్తు అనే వాక్యం మన దగ్గర ఉంటే అది శుభ్రంగా ఉంటుంది. కాబట్టి ఖాళీగా ఉండి
ఒక చెత్త కుప్పతో పోల్చబడతావా? క్రీస్తు వాక్యం విని ఆత్మ సంబంధమైన క్రీస్తు యొక్క సహోదరిగా పిలువబడతావో అది నీ చేతిలోనే ఉంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వివరించడానికి సమయం అయితే ఇంకా లేదు. కాబట్టి మీరు ఇళ్ళకి వెళ్ళి మరలా దానిని ధ్యానించినట్లయితే దేవుడు మంచి జ్ఞానాన్ని మీకు ఇస్తాడని తెలియజేస్తూ, ఇప్పటి వరకు ఓపిక విన్న మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.